హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ? నేను చెప్పాను కదా నా లైఫ్ స్టైల్ చూపిస్తానని. చూడండి, డే 1 రాగి చెంబులో వాటర్ రాత్రే పట్టుకున్నాను. పొద్దున్నే లేస్తానే ఫస్ట్ నా స్టార్ట్ అయింది. రాగి చెంబులో వాటర్ తాగుతున్నాను. దీనివల్ల స్టమక్ క్లీన్ అవుతుందని విన్నాను. అందుకోసమే రాగి చెంబుతో నీళ్లు తాగుతున్నాను. తర్వాత నేను వాకింగ్కి రెడీ అవుతున్నాను. ఇది నీ క్యాప్స్ కొనుక్కున్నాను. నీ క్యాప్స్ వేసుకున్న తర్వాత నేను నా స్టెప్ కౌంటర్ వాచ్ని తీసుకొని రెడీ చేసుకున్నాను. ఆ స్టెప్ కౌంటర్ వాచ్ నేను తీసుకొని స్టార్ట్ అవుతున్నాను వాకింగ్కి. ఇది నా వాకింగ్ షూస్. చూడండి, సర్ఫేస్ చూడండి ఎంత ఫ్లాట్గా ఉన్నాయో. ఎస్పెషల్లీ మేడ్ ఫర్ వాకింగ్ అన్నమాట. నాకు ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంది. పరకడుపున టీ తాగితే పేగులు కాలుతాయనే ఉద్దేశంతో నేను ఒక టోస్ట్ తీసుకొని ఫస్ట్ టోస్ట్తో నేను టీ తాగుతాను. మా అమ్మ అయితే ఒక టోస్ట్ ఏం సరిపోతుంది, 2-3 తీసుకుంటుంది. బట్ 2-3 టోస్ట్లు తింటే ఆ టీ అయిపోతుంది, టీ తాగిన ఫీలింగ్ ఉండదని చెప్పేసి నేను ఒకటే టోస్ట్ తీసుకొని ఒక టోస్ట్ అయిపోయిన తర్వాత మిగతాది టీ తాగేస్తాను అన్నమాట. ఆ టీ తాగితే ఆ దాంట్లో మార్నింగ్ రిఫ్రెష్మెంట్ అయిపోతుంది నాకు. తర్వాత ఇంకా రెడీ అయిపోయాను. ఇంకా వాకింగ్కి బయలుదేరుతున్నాను. ఈరోజు నుంచి 10,000 స్టెప్స్ కౌంట్ చేసి వాకింగ్ చేసి డైట్ తగ్గించాలని వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక వాకింగ్లో పొద్దున్నే నేను పార్క్ వచ్చాను. ఇక స్టార్ట్ చేశాను వాకింగ్. ఇక్కడ ఫ్రెండ్స్, నేను వాకింగ్ మాత్రమే చేస్తాను. నేను వార్మప్ కూడా చెయ్యను. ఎందుకంటే నా వెయిట్ ఎక్కువ ఉంది, ఎక్కడైనా పట్టేస్తే ఇబ్బంది పడతాను. అందుకోసం నేను ఓన్లీ వాకింగ్, అది కూడా ఫ్లాట్ సర్ఫేస్లోనే చేస్తాను. ఎక్కడన్నా బయట రోడ్డు పైన వాకింగ్ చేస్తే అది పైన కింద ఉండి ఏమైనా కింద పడిపోతే కాళ్ళు బెనుకుతే మళ్ళీ అదొక తలకాయ నొప్పి. అందుకోసమే నేను పార్క్ని ఎంచుకున్నాను. నిదానంగా వాకింగ్ చేసుకుంటూ పాటలు వింటా హ్యాపీగా నా వాకింగ్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఖచ్చితంగా 45 మినిట్స్ కంటిన్యూగా వాక్ చేస్తాను. వాక్ చేసిన తర్వాత రిలాక్స్ మోడ్లోకి అయిపోయి కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను అన్నమాట. సో ఇప్పుడే వాకింగ్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇది 7th రౌండ్ 8th రౌండ్. ఈ వాకింగ్ ప్రాసెస్లో నా వాచ్ అనేది నేను ఎన్ని అడుగులు వేసాను అనేది కౌంట్ చేస్తూ ఉంటుంది, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశాను అనేది కౌంట్ చేస్తూ ఉంటుంది. సో నేను ఖచ్చితంగా వాచ్ చేతికి వేసుకొనే నేను వాకింగ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను వాకింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చాను. చేయి కడుక్కున్నాయి కూర్చున్నాను టేబుల్ పైన. చూడండి, స్నానానికి పోయే ముందు నేను డ్రై ఫ్రూట్స్ తింటున్నా. చూడండి ఒకసారి, ఇటండి, బాదం, పిస్తా, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా నేను తీసుకుంటాను. మా అమ్మ ఇవన్నీ ఏం సరిపోతారా, ఇంకా 2 వేసుకో, ఇంకా 2 వేసుకో, ఇంకా 2 వేసుకో అని చెప్పి సతాయిస్తూ ఉంది. కానీ నేను అంత తినాల్సిన అవసరం లేదు. ఇది రెగ్యులర్గా జీవితాంతం తినే ఐటమ్ కాబట్టి 2, 3 తిన్నా సరిపోతుంది. అంతేగాని 4 తిను, 5 తిను అని చెప్పి మా అమ్మ సతాయిస్తూ ఉంది. ఫ్రెండ్స్, 3 చాలు. తిన్నామా లేదా అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే, ఇది చూడండి, రాగి మాల్ట్ అనేది ఖచ్చితంగా మీరు ఇలాంటి గాజు గ్లాస్లోనే తాగండి. ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది గిన్నెలో వేసుకొని ఇట్లా స్పూన్లో తింటారు. అది ట్రై చేస్తే మీకు ఆ ఫీలింగ్ రాదు. ఇంకొంతమంది స్టీల్ గ్లాసుల్లో తాగుతారు, ఫీలింగ్ రాదు. కొంతమంది పేపర్ గ్లాసుల్లో తాగుతారు, ఫీలింగ్ రాదు. కానీ దీంట్లో తాగి చూడండి, ఆ ఫీలింగే, ఆ కిక్కే వేరేగా ఉంటుంది. దీని ద్వారా ఇది చూడండి, రాగి మాల్ట్ అనేది మీరు డైలీ కంటిన్యూ ఒక 10 days తాగండి. ఖచ్చితంగా అసిడిటీ ప్రాబ్లం ఉండదు మీకు. 100% గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదు. పొద్దున్నే లేస్తానే రాగి మాల్ట్ తాగండి, ఆ రిజల్ట్స్ చూడండి మీరు. సో నేను టిఫిన్ చేసే ముందు, స్నానానికి పోయే ముందు నేను ఖచ్చితంగా ఇది పాటిస్తానన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ తిని ఈ రాగి మాల్ట్ తాగి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని I will go for bathroom to have shower. Thank you. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 9:30 అవుతుంది, టిఫిన్ టైం. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది రాగి మాల్ట్ తినేసి ఒక ఏదైనా ఫ్రూట్ తినేసి ఇదే టిఫిన్ అని చెప్పేసి మళ్ళీ 1:30 వరకు ఆ కడుపుని అట్లే కాలుస్తూ ఉంటారు. అది చాలా తప్పు. నా డైట్లో అది అప్లికబుల్ కాదు.
నేనేమన్నాను, కంపల్సరీ తింటాను, ఖచ్చితంగా డైట్ తగ్గించి చూపిస్తాను అన్నాను. ఓకే, నేను ఈ ఫార్ములా ఫాలో అవుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు సండే కాబట్టి ఇదివరకు నేను చెప్పాను స్నానం చేసి వస్తానని చెప్పి. కానీ ఈరోజు సండే కాబట్టి నేను ఈరోజు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాలి. అందుకోసం నేను స్నానం అనేది చేయలేదు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు స్నానం చేయాలి. 100% మనము స్నానం చేయాలి. అప్పుడే మనం ఫ్రెష్గా ఉంటాం. నేను ఈరోజు సండే కాబట్టి నేను స్నానం చేయలేదు. వెజిటేబుల్ మార్కెట్కి పోయి వచ్చి చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, కమింగ్ టు మై టిఫిన్. చూడండి ఎంత నీట్గా డిజైన్ చేసుకున్నాను ఫీలింగ్స్ కోసము. చూడండి, 2 దోశలు, రెగ్యులర్గా తినే దోశలు 2 దోశలు. చూడండి, లైట్గా కారము, లైట్గా బొంబాయి చట్నీ వేసుకున్నాను. ఇది ఒక రకమైన చట్నీ. ఇప్పుడు కారంలో కొంచెము నెయ్యి వేసుకొని ఈ 2 దోశలతో నేను బ్రేక్ఫాస్ట్ ముగిస్తాను. మ్యాటర్ ఏంటంటే, చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. ఆ ఓట్స్ తిను, అవి తిను. కానీ అది చాలా తప్పు అని నా అభిప్రాయం. సో ఇది తినే ముందు నేను చెక్ చేసుకుంటాను ఏదైనా మిస్ అయిందా అని. ఒకటి మిస్ అయింది ప్రియమైన భార్యామణి గారు, ఒకటి మిస్ అయింది. అది వచ్చే వరకు నేను ఖచ్చితంగా తినను. ఒకటి మిస్ అయింది. అదో వెరీ గుడ్. అదో చూడండి బ్రదర్, బట్టర్ మిల్క్, మజ్జిగ, జీరా పౌడర్, బట్టర్ మిల్క్, కొంచెం లైట్గా జీరా పౌడర్ దీంట్లో బట్టర్ మిల్క్ లో వేసుకొని ఇలా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. ఓకే, సి ఫ్రెండ్స్, రూల్ నెంబర్ 2 ఏంటి అంటే చెప్తా వినండి. టిఫిన్ చేసేటప్పుడు బట్టర్ మిల్క్ లేకపోతే టిఫిన్ చేయొద్దు. ఖచ్చితంగా బయటికి వెళ్తే బట్టర్ మిల్క్ బాటిల్ దొరుకుతూ ఉన్నాయి. బట్టర్ మిల్క్ బాటిల్ కొనుక్కోండి. ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మీ భార్యామణితో బట్టర్ మిల్క్ చేయించుకోండి. వితౌట్ బట్టర్ మిల్క్ టిఫిన్ చేయకూడదు. బట్టర్ మిల్క్ కూడా దీంట్లో తీసుకోండి. ఇలాంటి చెంబు కొనుక్కొని ఇలాంటి చెంబులో తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బట్టర్ మిల్క్ వచ్చేసి మనము ఈ విధంగా తాగుతారు. కొంతమంది గ్లాస్లో పెట్టుకుని తాగుతారు. ఎలా అయినా తాగొచ్చు. కాకపోతే కొంచెం ఇంటర్నల్ ఫీలింగ్ కోసము ఇట్లా పెట్టుకొని ఇట్లా పైన ఎత్తి తాగితే ఆ రియాక్షన్ దాని యొక్క యాక్షన్ ఇమీడియట్ గా చూపిస్తుంది మీకు. ఆ తేపులు రావడము, డైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా చేసేటప్పుడు మీరు తేపుళ్ళు వస్తాయి, ఎక్కిళ్ళు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, నేను 2 దోశలు తిని ఖచ్చితంగా బట్టర్ మిల్క్ తాగుతున్నాను. ఓకే, దోశలు కూడా నిదానంగా తినండి, తొందర ఏం లేదు, నిదానంగా తినండి. నా పొట్టకి 2 చాలా నేను అనుకుంటున్నాను, 2 తింటున్నాను. దాంట్లో ఏది కాంప్రమైజ్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ టిఫిన్ అయినాక మళ్ళీ మీకు 11:30కి నేను ఏం తింటానో నేను చూపిస్తాను. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, దోశ ఇట్లా క్లోజ్గా ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ఇట్లా ఓపెన్ చేయాలి. ఇట్లా ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న పొగ బయటికి వెళ్ళిపోవాలి. ఈ పొగ డైరెక్ట్గా మీరు అట్లా క్లోజ్ చేసి తింటే ఈ పొగ కూడా లోపలికి వెళ్ళిపోయి మంట వస్తుందన్నమాట పొట్టలో. అందుకోసం ఖచ్చితంగా దోశ ఇట్లా ఓపెన్ చేసి చట్నీ ఇట్లా వేసుకొని అప్పుడు మీరు ఏదైనా టేస్ట్ చేయాలి, ఏదైనా తినాలి. అంతేగాని ఇది దోశ ఇట్లా క్లోజ్ చేసుకుని తింటే ఆ పేగులు బాగా పెయిన్ వస్తాయి, డైరెక్ట్గా దానిపైన అటాక్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా తినాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మార్కెట్కి పోయి ఇప్పుడే వచ్చాను. టైం 11:30 అవుతుంది. 11:30కి నేను ఖచ్చితంగా టీ తాగుతాను. ఎందుకంటే నాకు టీ తాగడం బాగా అలవాటు. ఈ టీ కనీసం నేను 2-3 సార్లైనా తాగుతాను. మార్నింగ్ ఒకసారి తాగాను, నిద్ర లేదు, కానీ ఇప్పుడు 11:30కి ఒకసారి తాగుతా ఉన్నాను. ఈ టీ అనేది షుగర్ ద్వారా చేసింది కాదు. ఈ టీ అనేది చూడండి, నేను తాటి బెల్లం వాడుతా ఉన్నాను. తాటి బెల్లం ఇది చెన్నైలో ఎక్కువ దొరుకుతుంది. తాటి బెల్లం ఇప్పుడు ఈ మధ్య హైదరాబాద్లో కూడా అమ్ముతా ఉన్నారు. ఎక్కడంటే రోడ్ల పైన ఎక్కడ పెడితే అక్కడ పెట్టి అమ్ముతున్నారు. దీంట్లో అల్లం ఉంటుంది. అల్లం అనేది ఆల్రెడీ మిక్స్ అయి ఉంటుంది. ఇది చాలా ఘాటుగా కూడా ఉంటుంది. ఇది కొంచెం లైట్గా ఇది వేసుకొని ఈ విధంగా టీ తాగుతాను. నేను చక్కెర అనేది కంప్లీట్లీ మానేశాను అనమాట. దీంతోనే తాగుతాను. తాటి బెల్లంతోనే టీ తాగుతాను. ఇది నేను 11:30కి ఖచ్చితంగా నేను పాటిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 1:30 అవుతుంది, మధ్యాహ్నం 1:30. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న టైం. ఈ అబ్బాయి మధ్యాహ్నం ఏం తింటాడని చెప్పి మీ దాంట్లో ఒక ఆలోచన ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ఈరోజు సండే రోజు నాన్ వెజ్ తినకుండా ఎక్కడో బయట ఏదైనా తినేసి కడుపు మార్చుకొని ఫ్యామిలీతో, పిల్లలతో
ఇంట్లో హ్యాపీగా వాళ్ళతో తినకుండా సైలెంట్గా కడుపు మార్చుకొని ఏదో ఒకటి తినేసి గమ్మనుండే రకం అయితే నేను కాదు. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా సండే మధ్యాహ్నం చాలా ఇంపార్టెంట్. అదొకటే ఒక టైం, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని తినే సంతోషం. అప్పుడు కూడా ఏదో తెల్లన్నము, ఏదో ఏదో ఒక తాలింపు తింటే ఆ థ్రిల్ ఉండదు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరూ మండే టు సాటర్డే ఏదో ఒక పనులలో ఉంటారు. సండే మాత్రం మధ్యాహ్నం ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా కూర్చొని భోజనం చేయండి. దాంట్లో ఉన్న సంతోషం కోటి రూపాయలు ఇచ్చిన రాదు. ఓకే, సో ఈరోజు ఫస్ట్ సండే కాబట్టి బహుశా నేను ప్రతి సండే రోజు చికెనో మటనో తింటాను. కానీ ఈరోజు డైట్ ఫస్ట్ రోజే నాకు చెడు అభిప్రాయం రాకూడదని చెప్పేసి నేను చికెన్ కర్రీ మాత్రమే తింటా ఉన్నాను. సో నేను ఆల్రెడీ మీకు చెప్పినాను, నేను కడుపు మార్చను. అదేవిధంగా నేను ఒక సిస్టమాటిక్ వేగా డిజైన్ చేసుకుంటాను నా ప్లేట్ని. సో ఇప్పుడు నేను ఏమేమి తింటున్నానో చూద్దాం రండి. నా ప్లేట్ చూపించండి. ఫస్ట్ ఇక్కడ కీరా క్యారెట్, ఇది కంపల్సరీ నేను నా ఫుడ్లో ఖచ్చితంగా ఉంటుంది ఇది. సో ఇది మనము 4, 5, 10 కోసి మా అమ్మ ఇన్ని తీసి పెడతాది. అన్నీ పెట్టకూడదు బ్రదర్. ఓ 4 పీసులు క్యారెట్లు, 4 పీసులు కీరా చాలు, లేదంటే 3 పీసులు చాలు. తిన్నామాడదు అనేటట్టు ఉండాలి. అంతేగాని మా అమ్మ తీసుకొచ్చి టేబుల్ మొత్తం ముందర పెట్టేస్తుంది. సో అలా ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి తాలింపు, ఏదన్నా ఒక తాలింపు ఉండాలి. కాకరకాయ తాలింపు. సో నేను ఈరోజు కాకరకాయ తాలింపు తింటున్నాను. సో సండే కాబట్టి నేను ఈరోజు చికెన్ గ్రేవీ తింటున్నాను. సో ఇక్కడ తినడంలో తప్పు లేదు. లిమిట్, నా డైట్ అనేది లిమిట్గా తినాలి. సో నేను 40+ లో ఉన్నాను కాబట్టి, స్టేజ్ 3లో ఉన్నాను కాబట్టి నేను ఎన్ని పీసులు కావాలా, ఎంత గ్రేవీ కావాలని నా మైండ్ ప్లాన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని తీసుకున్నాను. తర్వాత ఈరోజు రసం చేయించుకున్నాను చూడండి. తర్వాత టమాటా పచ్చడి, తర్వాత ఇది పుల్కా, 2 పుల్కా చూడండి, 2 పుల్కా. తర్వాత వైట్ రైస్ అంటే నేను మీకు విషయం చెప్తాను చూడండి. నేను వైట్ అంటే షుగర్ వైట్ రైస్ వైట్, తర్వాత సాల్ట్ వైట్. ఇక్కడ నేను ఈ అన్నంలో సాల్ట్ అనేది తీసేశాను. తర్వాత మార్నింగ్ షుగర్ బదులు తాటి బెల్లం వాడుతా ఉన్నాను. కానీ మధ్యాహ్నం పూట నేను ఖచ్చితంగా వైట్ రైసే తింటా ఉన్నాను. అది కూడా క్యాలిక్యులేటివ్గా తింటా ఉన్నాను. ఇంతకంటే ఎక్కువ లేదు. దీంట్లో తగ్గించేస్తాను. దీంట్లో కూడా నేను రాను తగ్గించేస్తాను. దీంట్లో కూడా నేను కావాలంటే నేను కొంచెమే తిని ఆపేస్తాను. కానీ ఖచ్చితంగా వైట్ రైస్ అయితే ఖచ్చితంగా తింటాను. ఎందుకంటే మీరు వైట్ రైస్ అనేది ఓ 10 రోజులు ఆపేసేయండి, అది మైండ్కు ఎట్లో సిగ్నల్స్ సరిగా పాస్ అవ్వక ఒక రకమైన డిస్టర్బెన్సెస్గా ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అందుకోసం నేను ఈ వైట్ రైస్ అనేది తింటాను, క్వాంటిటీ తగ్గిస్తాను, లిమిట్గా తింటాను. సో ఇక్కడ చూడండి, లాస్ట్ స్వీట్. ఈ ఖచ్చితంగా మీరు ఏదైనా బాపన హోటల్కి పోతే ఖచ్చితంగా స్వీట్ ఉంటుంది. ఈ స్వీట్ ఎందుకు ఉంటుందంటే స్వీట్ కొంచెమే తినాలా, అది ఖచ్చితంగా తినాలా. ఆ స్వీట్ అనేది ఎందుకు ఉంటుందంటే అది నాకు కూడా తెలియదు ఎందుకుంటుందో. ఓకే, బట్ ఖచ్చితంగా నేను స్వీట్ తింటాను. సో ఇది నాది ఫుల్ డైట్ బ్రదర్. ఆఫ్టర్నూన్ నేను డైలీ ఈ విధంగానే తింటాను. ఈరోజు సండే కాబట్టి నేను చికెన్ తింటా ఉన్నాను. సో ఇవన్నీ తినే ముందర ఖచ్చితంగా బటర్ మిల్క్ అనేది నేను పక్కన పెట్టుకుంటాను. బటర్ మిల్క్ లేకపోతే నేను అన్నం ముట్టను. బటర్ మిల్క్ నాకు ఖచ్చితంగా కావాల్సిందే. సో ఈ విధంగా నేను తింటాను. ఇంకొక విషయం చెప్తా వినండి బ్రదర్. ఇది ఈ భోజనమే మా అమ్మ ఒక గిన్నెలో అన్ని అట్లా పెట్టింది అనుకోండి, అప్పుడు నా ఫీలింగ్ ఉండదు. ఎంత తినాలా అని చెప్పేసి మనం ఎంత పడితే అంత తింటాం, లిమిట్ లేకుండా తింటాం. అదే విధంగా ఇట్లా ఆర్గనైజ్గా పెట్టుకుంటే ఇది అయిపోవాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఇది అయిపోయినాక మళ్ళీ చేస్తారో లేదో అని చెప్పి ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఆ విధంగా వేస్ట్ అనేది కాదు. సో నేను ఇట్లా మెంటల్లీ నేను ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను. నా బాడీ నా మైండ్ని ఈ విధంగా తినాలని చెప్పి నేను డిసైడ్ చేసుకొని నేను ఇట్లా పెట్టుకున్నాను. ఇంకొక విషయం చెప్తా వినండి. ఇవి మామూలుగా ఇంట్లో గిన్నెలో పెడితే ఏమవుతుందంటే, నా భార్య మా అమ్మ వచ్చి 2 ముక్కలు వేసుకోరా అని చెప్పి సతాయిస్తుంది. మా అమ్మ పోయిన తర్వాత మా భార్య వచ్చి
2 ముక్కలు వేసుకోండి, 2 ముక్కలు వేసుకోండి, అది వేసుకోండి, ఇది వేసుకోండి అని చెప్పి సతాయిస్తుంది. సో ఇవన్నీ నేను తప్పించుకోవడానికి నేను ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎందుకో వాళ్ళంటే నాకు నేనంటే వాళ్ళకి అమితమైన ప్రేమనో మళ్ళా ఒక రకమైన బాధనో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మా అమ్మ అయితే ఎప్పుడు నేను తిన్నా ఏం సరిపోతుందరా వేసుకో, ఏం సరిపోతుందరా వేసుకో అని అంటూ ఉంటుంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కోడలు మొత్తం తినేస్తుంది, కొడుకుకి ఏం పెట్టకుండా అని చెప్పి మా అమ్మ నా కోసం వేస్తుందేమో అనిపిస్తుంది. నా భార్య వేసుకో అంటా ఉంటుంది. నాకు అనిపిస్తుంది నా భార్య వీరేం తినకపోతే మొత్తం నేను కుమ్మేయచ్చలే అని చెప్పేసి అనుకుంటాదేమో నేను అనుకుంటా ఉంటాను. సో అందుకోసమే ఇవన్నీ నేను అవన్నీ తప్పించుకోవడానికి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. నేను ఇదే తింటాను, ఇంతే తింటాను, ఇంతకంటే ఎక్కువ తినను, దీనికంటే తగ్గిస్తాను ఇంకా రాను. ఓకే, ఇది హెల్తీ ఫుడ్. నాకు కావాల్సింది నేను సాటిస్ఫై అయ్యే విధంగా నేను తింటా ఉన్నాను. ఫ్రెండ్స్, ఈరోజు సండే డైట్ నాది ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లంచ్ చేశాను అన్నమాట. ఈరోజు సండే రోజు ఖచ్చితంగా నేను సాదా పాన్ తింటాను. ఈ పాన్ అనేది పాన్ అంటే కిల్లి. ఈ కిల్లిలో చూడండి ఓన్లీ చూడండి సోపు, కొంచెము సుపారీ ఉంది. ఈ 2 పాన్ ఖచ్చితంగా నేను సండే పాన్ తింటాను. చూడండి, పెళ్లి అయిన ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఖచ్చితంగా వారానికి ఒకసారైనా పాన్ తినాలి. ఈ పాన్ తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది, ఏమి డిస్టర్బెన్స్ లేకుండా రన్ అవుతుంది. మీరు గమనించుంటారో లేదో, ఊర్లలో ముసలోళ్ళు పాన్ తింటా ఉంటారు. వాళ్ళ కళ్ళు, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ ఎవరికి ఉండదు. ఈ ముసలోళ్ళు 10 మంది ముసలోళ్ళు జమ అయ్యేది చెట్టు కింద కూర్చునేది, ఎవరింట్లో ఎవరు పోతున్నారో, ఎవరింట్లో వాడు పోతున్నారో అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళతోనే వాళ్ళు ముఖం ఇట్లా అంటా ఉంటారు, కళ్ళు మాత్రం అంత నిఘా ఉంటుంది వాళ్ళకు. అంటే గ్రాస్పింగ్ పవర్ అట్లా అంతా ఉంటుంది అన్నమాట. అది డైజెస్టివ్ సిస్టమ్, ఏం తిన్నా అరిగిపోతుంది అనమాట. ఈ పాల్లో అంత పవర్ ఉంది. అలా అని పాన్ ఆదత్ చేసుకుంటే మనం ఉద్యోగం చేసుకునే వాళ్ళం, వ్యాపారం చేసుకునే వాళ్ళం చూడ్డానికి బాగుండదు. సో మనం సండే ఇంట్లో అందరం ఖాళీగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కానీ పాన్ తినాల్సిందే. అదేవిధంగా పాన్ అంటే సాదా పానే తినాలా, అక్కడ సోపు కొంచెం సుపారీ వేసుకొని తినాలి. అంతేగాని దాంట్లో ఎక్స్ట్రా ఏమన్నా బాబా చీట, జర్దా అని చెప్పి, లేదంటే మీనాక్షి అని చెప్పి ఏమో రకరకాల పాన్లు దొరుకుతాయి. అవన్నీ తింటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వచ్చి పోతారు. పాన్ అనేది నెలకో వారానికి ఒకసారి లేదా 2 సార్లు తినాల. అంతేగాని దాంట్లో అవి ఇవి కలుపుకోవద్దండి బ్రదర్. ఖచ్చితంగా అట్లా చేసే అలవాటు ఉంటే ఖచ్చితంగా మీరు సినిమాల్లో చూపిస్తారు కదా, సినిమాల్లో ఏం చూపిస్తారు, సినిమా స్టార్ట్ అయ్యే ముందు వాడు ముఖేష్ యాడ్ ఉంది కదా, అట్లా చూపిస్తారు మిమ్మల్ని కూడా. ఇలా జిలేబీ నీకు కూడా చెప్తా అన్న, పాన్ తిను, అంతేగాని దాంట్లో జర్దాలు గిర్దాలు కలుపుకొని తినగారు. ఓకే, లేదంటే మీ అమ్మ మళ్ళీ 2 గాజులు అమ్ముకోవాలా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇకపోతే నేను 4:30కి ఫ్రూట్స్ తిన్నానండి. కొన్ని లైట్గా వాటర్ మెలన్, పప్పాయ కట్ చేసుకొని ఫ్రూట్స్ తిన్నాను. దాని తర్వాత ఇంకా 5:30కి నేను చనా మసాలా తిన్నానండి. లైట్గా కొన్ని తీసుకొని చనా మసాలా తిన్నాను 5:30కి. దాని తర్వాత 1 కప్పు టీ తాగాను. దాని తర్వాత 1 కప్పు టీ తాగి ప్రశాంతంగా మళ్ళా వాకింగ్కి వెళ్ళాను. వాకింగ్కి వెళ్ళి వస్తా బయటనే 7:30కి నేను 3 ఇడ్లీలు తిన్నాను. 3 ఇడ్లీ తిన్న తర్వాత రాత్రి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి టైం 10 అయింది. చూడండి, ఈరోజు నేను ఫస్ట్ డే కాబట్టి 8,292 స్టెప్స్ మాత్రమే వేయగలిగాను. రాను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను, ఖచ్చితంగా తగ్గిస్తాను. నేను డే 1 అన్ని తిని అన్ని తగ్గించాలంటే నా వల్ల కాదు. నిదానంగా ఏదైనా సక్సెస్ అవుతాను. థ్యాంక్ యూ. నా బాడీ హెవీగా ఉండడం వల్ల నేను ఒకటే రోజు అన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. అది ఎవరికి సాధ్యం కాదు. కానీ నేను నిదానంగా ట్రై చేసి చూస్తాను.